పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సొంత పార్టీలోని కొందరు నేతలు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ రెండు గ్రూపులుగా పార్టీ విడిపోవడానికి కారణం సాక్షాత్తు ఆ నియోజకవర్గానికే చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలే కారణం అనేటువంటి గుసగుసలు వినబడుతున్నాయి. ఆయన కొంతమందికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుండటంతో మిగతా వాళ్లు అసంతృప్తికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సొంత పార్టీలోని నేతలు కార్యకర్తల విభేదాలతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటనే సందేహం వ్యక్తం చేస్తోంది హస్తం పార్టీ కేడర్. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అన్ని పార్టీలు సమరానికి సై అన్నట్లుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. నియోజకవర్గంలోని హస్తం పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. కార్యకర్తలు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు తప్పదన్న ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే రేవూరి వ్యవహార శైలితో పరకాల నియోజకవర్గంలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారికే పెద్దపీట వేయడాన్ని అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యవహార శైలే నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అసమ్మతికి కారణమన్న ప్రచారం సాగుతోంది. టీడీపీ మూలాలున్న ఆయన ఒక వర్గానికి చెందిన కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తూ మిగిలిన వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతో పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ పలువురు కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కొంతమంది నాయకులు చెప్పిందే వేదమన్నట్లుగా ఎమ్మెల్యే రేవూరి వ్యవహరిస్తున్నారని, ఏ పని చేయాలన్నా వారి అనుమతి తప్పనిసరి అన్నట్లుగా పరకాల నియోజకవర్గంలో పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు పరకాల నియోజకవర్గంలో కూడా ఆ పార్టీకే చెందిన నాయకుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఇక తమ కష్టాలు తీరుతాయని భావించిన అసలైన కాంగ్రెస్ వాదులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో అనేక రకాల ఇబ్బందులు పడ్డ హస్తం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పోరాటాలు చేశారని చెప్పవచ్చు. అలాంటిది తమ గోడును వినేవారు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే రేవూరి సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా బరిలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన తమకే ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. కొంతమంది నాయకులు కింది స్థాయిలో జరుగుతున్న పరిణామాలను, వారి బాధలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కొందరు బడా నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య నెలకొన్న అసమ్మతిని చల్లార్చి వారి మధ్య సయోధ్యను కుదిర్చేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని కోరుకుంటున్నారు.